నమస్తే అన్న. నమస్తే సార్. ఆంధ్రాలో 2024 ఎలక్షన్స్‌లో నెక్స్ట్ సీఎం ఎవరికి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డికి అవకాశాలు ఉన్నాయండి. ప్రతి సామాజిక వర్గానికి తగిన విధంగా న్యాయం చేశాడు. ముస్లిం, మైనారిటీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ అందరికీ తగిన విధంగా న్యాయం చేశాడు. అంటే ఏ విధంగా? ఏ విధంగా అంటే పేదలందరికీ ఇల్లు, అమ్మఒడి, ఇది వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ చేయూత, జగనన్న తోడు, ఇన్ని పథకాలు పెట్టి వాళ్ళకి ఆర్థికంగా లబ్ధి చేకూర్చడం ద్వారా మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. ప్రతిపక్షాలు ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో ఈ పథకాల వల్ల మరో శ్రీలంక అవబోతుందని చెప్తూనే వాళ్ళు కూడా కొత్తగా పథకాలు అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ మేనిఫెస్టోలో అంటే మనం అందరికీ అది అన్ని విధాలుగా ఉచితంగా ఇవ్వడం లేదు. ఏదో కొద్ది విధంగా కొన్ని పెట్టాం కదండి. 6 స్టెప్ అని కారు ఉన్నవానికి ఇవ్వడం లేదు, ఐటీ రిటర్న్స్ కట్టేవానికి ఇవ్వడం లేదు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇవ్వడం లేదు, వీళ్ళందరికీ ఇవ్వడం లేదు కదండి. ఓన్లీ పేద ప్రజలకు ఇస్తున్నాము. పేదల ద్వారా ఖర్చు పెంచి వాళ్ళ తలసరి ఆదాయాన్ని పెంచాలని గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఆ విధంగా ఇవ్వడం ద్వారా శ్రీలంక అవుతుంది, మరో స్విట్జర్లాండ్ అవుతున్నది తప్పు, అవాస్తవం. అంటే వీళ్ళు కూడా మళ్ళీ పథకాలు అనౌన్స్ చేశారు కదా, చేస్తున్నారు. అదే వాళ్ళు ఈయన చేసిన తర్వాతనే వాళ్ళు అనౌన్స్ చేశారు కదా. ఇంత ముందుకు 5 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు చేయొచ్చు కదా. ఏదో లాస్ట్ మూమెంట్లో పసుపు కుంకుమ కింద పథకాలు ఇచ్చి అందరూ ఓట్లు వేస్తారండి, తప్పండి. అది ఏదైనా చేసే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి. ఇంకొకటి స్కూల్స్లోని ట్యాబ్స్ ఇస్తున్నారు 8th, 9th, 10th వాళ్ళకి. సో వాటి వల్ల వాళ్ళు చెడిపోతున్నారని చెప్పేసి ఏమీ ఉపయోగం లేదు. అందులో ఓపెన్ అయ్యేది వాళ్ళకి సంబంధించిన క్లాసెస్ తప్ప వేరేటివి ఎటువంటివి ఓపెన్ కావు. అది ట్యాబ్లో ఇన్స్టాల్మెంట్ చేసి ఇచ్చారు. అది ఎలా అనిపిస్తుంది ఆ ట్యాబ్స్ ఇవ్వడం కానీ, లేదా స్కూల్స్ డెవలప్మెంట్ కానీ? చాలా బ్రహ్మాండంగా ఉందండి. నాడు నేడు పథకం ద్వారా హాస్పిటల్స్, స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. మీరు చదువుకున్నప్పుడు స్కూల్స్ వేరుంటాయి, నేను చదువుకున్నప్పుడు వేరుంటాయి. ఇప్పుడు ఉన్న స్కూల్స్లో ఒక ప్రైవేట్ స్కూల్ మాదిరే ఉంటుంది. ఆ విధంగా ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, టాయిలెట్స్ కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, జగనన్న గోరుముద్ద కానీ, పిల్లలకి ఈ విధంగా శనివారం హాఫ్ డే కానీ, మామూలుగా స్పోర్ట్స్ డే కానీ శనివారం పూట నిర్వహించడం, చాలా పిల్లలకు ఆట పరికరాలు ఇవ్వడం కానీ, ఎన్ని విధాలుగా పిల్లలను ఎంత స్కూల్స్ అభివృద్ధి చేశాడంటే జగన్మోహన్ రెడ్డికి సాధ్యం ఉండేది. ప్రైవేట్ స్కూళ్ళు కొంచెం ప్రభావం తగ్గింది, గవర్నమెంట్ స్కూల్స్కే పంపిస్తున్నారు. సో అంటే రోడ్స్ కానీ, ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ, వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేయాలని. అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా జనాలకి ఎంతవరకు యూజ్ ఉందంట? 100% యూజ్ అండి. ఇప్పుడు నాయకుల చుట్టూ తిరిగే ప్రాబ్లమే లేదు. ఒకటి నేను చెప్పేది, ఏదైనా కానీ మీ వాలంటీర్ ఫోన్ చేస్తాడు, క్యాస్ట్, ఇన్కము, నీకు కుటుంబ ధృవీకరణ పత్రము, ఇవన్నీ ఒకటే రోజులో తెచ్చిస్తాడండి. ఒక మధ్యవర్తిని మీరు వచ్చి ఒక అధికారిని కలిసాలంటే డబ్బులు ఇవ్వాలి. అది లేకుండా నీకు నయా పైసా ఖర్చు కాకుండా వాలంటీర్ దగ్గరుండి అన్నీ చేపించి ఇంటికి తెచ్చిస్తున్నాడు. అది ఎంత ఖర్చు మీరే నమ్మచ్చు, మీకే ప్రజలను అడగని చెప్తారు. నెక్స్ట్ జాబ్స్ పరంగా కానీ, వీటి పరంగా జాబ్స్ అంటే ఇచ్చాడు కదండి, 1,35,000 ఉద్యోగాలు రెగ్యులర్ ఇచ్చాడు. వాలంటీర్ ఉద్యోగాలు 1,60,000 ఇచ్చాడు. ఇంకా ఇప్పుడు మన రీసెంట్గా గ్రూప్ 2 ఇచ్చాడు, గ్రూప్ 1 ఇచ్చాడు, కానిస్టేబుల్ వచ్చాడు, ఎస్ఐ పోస్టులు వచ్చాయి, ఇన్ని ఇచ్చాడండి. మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు సీఎం అయితే ఇంకా ఎలాంటి మార్పులు చూడవచ్చు? చాలా విప్లవాత్మక మార్పులు వస్తాయండి. ఏమంటే రాజధాని ఒకటి చాలా బ్యాక్ పోతే మేలు, అమరావతిని కొనసాగిస్తే మేలు. అది అమరావతికి నా మద్దతు, అది మేలండి. ఒక ముక్కలో నెక్స్ట్ సీఎం జగన్.